హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే ఓసూరుకి వెళ్తున్నామండి. ఓసూరులో తిరునాళ్ళ ఉంది, అందుకనైతే వెళ్తున్నాము. ఇక్కడ బైక్లో వెళ్తున్నాం, నేను, ప్రణవిత్, సంజయ్. ఇంకా ఇక్కడైతే గుడికి అయితే వచ్చేసామండి. నరసింహప్ప స్వామి తిరునాళ్ళని అయితే ఇక్కడ జరుగుతుంది. చాలా బాగా జరుగుతుందండి అసలు. ఇంకా పత్తికొండ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ స్వామి అయితే జీవ సమాధి అయ్యారంట అండి. ఇంకా ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇంకా మా మరిది పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది, శేఖర్ది. ఇంకా ఓసూరు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ పెళ్ళిళ్ళు అయితే ఇక్కడ జరుగుతాయి. ఇంకా ఇక్కడ శివాలయం టెంపుల్ కూడా ఉందండి, చాలా బాగుంటుంది అసలు. శివాలయం అయితే ఏ వైపు చూసినా కూడా శివుడు కనిపిస్తాడు, అలాగే నంది విగ్రహం. ఇంకా తేరు ఇగ్గడం అంతా ఎలా జరిగింది అనేది అయితే వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇంకా కోలాటం అవన్నీ కూడా ఉన్నాయండి, చాలా బాగా జరిగింది. లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. తేరిగ్గడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు స్వామివారిని కిందికి దించి ఆ తర్వాత గుడి చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు వేసిన తర్వాత గుడి లోపలికి అయితే తీసుకెళ్తారు. ఇంక ఇక్కడైతే భోజనాలు ఏర్పాటు చేశారండి. అసలు ఎన్ని చోట్ల భోజనాలు పెడుతున్నారంటే అసలు ఎంత పెద్ద పెద్ద డేక్షాలు చేశారు చూడండి. భోజనాలు చాలా బాగా చేశారంటే వంటలు అయితే. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
ఇంక ఇక్కడ భోంచేసిన తర్వాత ఇంకా అక్కడ కోలాటం వేశారండి, చెక్కల భజన అంటారు కదా, అది కూడా వేశారు. చాలా బాగుంటుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మీకు చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కోలాటం సౌండ్తో పెడదాం అనుకున్నా, కానీ నాకు కాపీరైట్ ఇష్యూ అయితే వచ్చిందండి. అందుకనేసి అయితే ఇంకా నేను ఇక్కడ సాంగ్ యాడ్ చేస్తున్నాను. ఇంకా తిరణాలంటేనా ఇంకా ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ ఇంకా దండలు అవన్నీ ఉంటాయి కదా. ఇంక ఇక్కడైతే నేను బ్యాంగిల్స్ అయితే చూస్తున్నానండి. ఒక సెట్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, ఎక్కువ అయితే తీసుకోలేదు. ఎందుకంటే ఇంకా ఓసూరు తిరణాల, మధ్యకేరు తిరణాల అవన్నీ ఉన్నాయి కదా, ఇంక అప్పుడు ఎలాగో తీసుకుంటామనేసి అయితే ఎక్కువ అయితే తీసుకోలేదు. ఒక పట్టు శారీలకి బ్యాంగిల్స్ కావాల్సి ఉంటే అవి ఒకటి తీసుకున్నాను. ఇంకా ప్రణ్వీత్కి అయితే ఒక బొమ్మ అయితే తీసుకున్నా. ఇంటికి అయితే బయలుదేరిపోయామండి. ఆ రోజు అయితే ఇంకా ఓసూరులోనే ఉన్నాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు, గెట్ టుగెదర్ పెట్టుకోవాలని అయితే, ఎప్పుడు పెట్టుకుందాం అనేసి అయితే మాట్లాడుకుంటున్నారు. అందుకనేసి అయితే ఇంకా మేము ఓసూరులోనే ఉన్నాం ఆ రోజు ఈవినింగ్కి అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ లక్ష్మణ్ అన్న, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అక్క వాళ్ళు వచ్చారు. అందుకనేసి అయితే ఈవినింగ్ బయటికి వెళ్ళాము. వీడియో అయితే ఏం తీయలేదండి, నా మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. కొన్ని పిక్స్ ఉన్నాయి, ఇక్కడ యాడ్ చేస్తానండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. ఇక్కడ అన్న వాళ్ళు రాలేదనేసి అయితే వెయిట్ చేస్తుంటే ప్రణ్వీత్ చూడండి వాళ్ళ డాడీతో క్రికెట్ ఆడుతున్నాడు.